ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శివగామి, నాన్న ఎలా ఉన్నావు తల్లి? బాగానే ఉన్నాను నాన్న. ఎందుకని అబద్ధం చెప్తున్నావు? నువ్వు పడుతున్నా కష్టాలు నాకు తెలుసు. ఏం చేయమంటావు నాన్న? దేవుడికెప్పుడూ మంచి చేయడమే కుదరదు కదా. మన కోసం రాసింది మనం అనుభవించాల్సిందే కదా. నాకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి తల్లి. చెప్పండి నాన్న. నీ అన్న సింహాద్రున్నాడు కదా, నా వల్ల సింహాద్రికి సత్యవతికి చాలా అన్యాయం జరిగిందమ్మా. తెలుసు నాన్న, సత్యవతమ్మ నాకంతా చెప్పింది. వాడికి కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తావా అమ్మా? సాయం కాదు, పూర్తి ఆస్తి రాసిచ్చాను. కానీ అన్న దాన్ని నిలబెట్టుకోలేదు. చూడ్డానికి మాత్రం హరిప్రసాద్ లాగానే ఉన్నాడు. గుణం కూడా అలాగే ఉంటుందని అనుకున్నాను. కానీ అదబద్ధం. రావంతో చేరి నన్ను నా ఇంటి నుంచే బయటికి పంపించాడు. వీధిలో పడేశాడు. నన్ను కాపాడింది భైరవి, భవాని, నా భర్త. సింహాద్రన్న నన్ను చాలా మోసం చేశాడు నాన్న. నాకు తెలుసమ్మా, అంతా తెలుసు. వాడు పెరిగిన వాతావరణం కరెక్ట్గా లేదు. దయచేసి నా కోసం వాడికి హెల్ప్ చేయమ్మా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో నాన్న, ఏంటిది? వదలండి నాన్న, వద్దు వద్దు. శివగామి, ఏమైంది శివగామి? అర్జున్, అది నా కల్లో నాన్నొచ్చారు. నాన్న? అవును, నేను రోడ్డు మీద వస్తుండగా నా కార్ దగ్గర నిలబడ్డారు. సింహాద్రికి తను చాలా అన్యాయం చేశానని సింహాద్రికి ఏదైనా హెల్ప్ చేయమని అడిగాడు. సరైన దారిలో నిలబెట్టమని అడిగారు. కూల్ డౌన్ శివగామి, కంగారు పడుకో. కలే కదా. కాదు అర్జున్, ఇది నాకు ఆ దేవి ఇచ్చిన సూచన అనిపిస్తుంది. ఏమో శివగామి, మీ నాన్నగారు గిల్ట్ కూడా అయ్యుండొచ్చు కదా. అయ్యుండొచ్చు. ఆ సింహాద్రి మారతాడని నీకు నమ్మకం ఉంటే నీకు తోచిన సహాయం చెయ్యి. మరి నువ్వప్పుడు వ్యతిరేకించావు. ఇప్పుడు అతను గుణపాఠం నేర్చుకున్న వ్యక్తి, మారుంటాడని అనుకుంటున్నాను. కానీ ఎందుకు నాన్న అలా మాట్లాడారు? ఆయన చేసిన తప్పుని నీ ద్వారా సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతే. అందుకే ఆయన అలా ప్రవర్తిస్తున్నారు. ఆ సింహాద్రికి ఏదో ఒక సహాయం చెయ్యి, అప్పుడు మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. అవును, తప్పకుండా చేస్తాను. మనం సింహాద్రిని కలుద్దాం. డబ్బు సాయం చేస్తే సత్యవతి గారికి చెయ్యి, అది ఆమె జాగ్రత్తగా వాడుకుంటుంది. రేపు మనం వైజాగ్ వెళ్దాం అర్జున్, సరేనా? సరే, ఇంక పడుకో. శివగామి, తీసుకో.
నువ్వేంటి అర్జున్, ఇంకా పడుకోలేదా? నువ్వు చక్కగా నిద్రపోయాక నేను పడుకుందామని కూర్చున్నాను. నేను భవానీని చిన్నపిల్లలా చూసుకుంటున్నాను, మరి నువ్వు నన్ను కూడా ఇంకా చిన్నపిల్లలానే చూస్తున్నావు కదా? అవును కదా, నువ్వు కూడా చిన్న పిల్లవే కదా. ఎప్పుడు ఎలా ఉండాలో తెలీదు కదా. కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా. రేపు వైజాగ్ వెళ్ళాలన్నావుగా, పడుకో. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించావా? రామ్ కుమార్ గారు బుక్ చేశారులే. హలో, చెప్పండి రామ్ కుమార్. మేడం, బయలుదేరారా? బయలుదేరుతున్నాను రామ్ కుమార్. ఆల్రెడీ వెబ్ చెక్ చేసేసాను. బిజినెస్ క్లాస్లో టికెట్స్ దొరకలేదు. ఓ, లాస్ట్ మినిట్లో బుక్ చేయడం వల్ల. పర్వాలేదు, ఐ కెన్ అడ్జస్ట్. ఓకే మేడం, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అత్తమ్మా, అత్తమ్మా, ఈ పాటికి సింహాద్రి ఇంటికి రావాలి కదేటి? ఇంకా రాలేదేటి? ఈ పాటికి వచ్చేయాలమ్మా, మరి ఇవాళ ఇంకా రాలేదేటో. ఏటైనది సింహాద్రి, ఎంత ఆలస్యమైపోయినది? డ్యూటీ దగ్గర లేట్ అయినదమ్మా. వచ్చేదారిలో నన్ను జైల్లో కలిసిన వాళ్ళు కలిశారు. వాళ్ళు నన్ను చూసి, ఏంటి పూర్తిగా మారిపోయావు, ఇలా మారిపోతే ఎలా అని, ఎవరినన్నా కొట్టాలంటే రానంటున్నావు, నువ్వు ఉంటే మాకు బలం, ఎందుకు రావు అని అడిగారు. నేను రాను, పూర్తిగా మారిపోయాను, నన్ను కలవటం కూడా చెయ్యొద్దని చెప్పాను. తన మంచి మాట చెప్పినవరా. వాళ్ళు నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేశారు. నువ్వు వదిలేసినా కూడా పోలీసులు నిన్ను వదలరు, వాళ్ళకి ఎవరో దొరకనప్పుడు నిన్ను బుక్ చేసి లోపలేస్తారని. ఏమైనా సరే నేను రానని చెప్పేశాను. ఎంత మార్పోనావు సింహాద్రి, ఎట్టంటి చెత్త పనులు చేసే నువ్వు ఇప్పుడు చక్కగా పనిలోకి పోతున్నావు. పని చేసుకుని తిన్నగా ఇంటికి వచ్చేస్తున్నావు. మందు మాటే ఎత్తడం లేదు. వీడికి ఏదైనా పని చెయ్యరా అని చెప్పినప్పుడు ఆ పని చేయను, ఈ పని చేయను అని ఏదేదో చెప్పేవాడివి. ఇప్పుడు ఏదో ఒక పని చేస్తున్నావు, అదే నాకు సంతోషంరా. ఇంతకు ముందు నువ్వు కొడుకువైనందుకు తిట్టుకున్నాను గాని ఇప్పుడు గర్వంగా ఉందిరా. నా కొడుకు కష్టజీవి అని చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. ఎవరైతే నిన్ను తిట్టారో వాళ్ళందరి నోళ్ళు మూతపడ్డాయి. ఎవరి సింహాద్రి ఫోను? ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు మాట్లాడు, ఫోన్ ఎత్తితేనే కదా విషయం తెలిసేది. హలో, ఏ సింహాద్రి, ఎక్కడున్నావు? సార్, ఇంట్లో ఉన్నాను. ఆ కాకినాడ కుమార్ దగ్గర నాగమణిని తెచ్చిస్తానని 5 లక్షలు తీసుకున్నావంట. ఇంకా మనీ ఇవ్వలేదు, మనీ కూడా ఇవ్వలేదంట. సార్, అది ఏదో ఒక విధంగా ఏర్పాటు చేస్తాను. ఎవరి దగ్గర కథలు చెప్తున్నావు? నువ్వు చేసే కూలి పనికి 1,00,000 2 లక్షలు జీతం ఇవ్వరు కదా. నీకు దొరికేది 15,000, తినటానికే సరిపో. 5 లక్షలు ఎలా ఇస్తావురా? నేను వేరే విధంగా ఏర్పాటు చేస్తాను. అవన్నీ నాకు తెలీదు. ఒక అరగంటలో నీ ఇంటి ముందుంటాను. 5 లక్షలు సెటిల్ అయిపోవాలి, లేదంటే ఏం చేస్తానో తెలుసుగా. అరగంటలో 5 లక్షలంటే ఎలా అరేంజ్ చేయమంటారు సార్?